పార్టీ కోసం పనిచేసే వారికి పార్టీ ఎల్లప్పుడూ గుర్తింపునిస్తుందని, పార్టీ కోసం పనిచేసే వారే పార్టీకి అవసరమని, కొత్త పాత అనేది తేడా ఏది ఉండదని మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు అన్నారు. రామేంపేట మున్సిపల్ పరిధిలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే వారికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటూ గుర్తింపునిస్తుందన్నారు. పార్టీలో చేరిన వారిలో కొత్త పాత తేడా అనేది ఏది ఉండదని, అందరినీ కలుపుకొని పోయి పార్టీ అభివృద్ధి కోసం పనులు చేపడతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, ఉచిత విద్యుత్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలతో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి హరీష్ రావు లేదని, 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం మొత్తం అభివృద్ధిలో కుంటుపడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ఇందిరమ్మ ఇల్లు, పేదలకు సన్నబియ్యం వంటి పథకాలు తీసుకువచ్చి పేదలను ఆదుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రామేంపేట మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు, వైస్ చైర్మన్ నవనీత గణేష్, మాజీ జెడ్పీటీసీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, రామేంపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చింతల స్వామి, మాజీ ఎంపీపీ రమేష్ రెడ్డి, మాజీ సర్పంచ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అమర్సేనారెడ్డి, ఫ్లోవల్ కృష్ణారెడ్డి, చప్పెట ముత్యం రెడ్డి, మనోహర్ బాద్, మైపాల్ రెడ్డి, ఉప్పల రాజేష్, ప్రకాష్, బైరన్ కుమార్, చింతల యాదగిరి, డాకీ స్వామి, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఇలా పార్టీని స్ట్రెంగ్తెన్ చేసే దశలో మీరు అందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ కొత్త పాత భేదాలు లేవు. ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. సీనియర్ జూనియర్ లేదు. సీనియర్ బాగా పని చేసినట్టే వాళ్ళకే ఎక్కువ రెస్పాన్స్ ఇస్తాం. జూనియర్ పని చేస్తే జూనియర్కి ఎక్కువ రెస్పాన్స్ ఇస్తాం. పనికే ఇంపార్టెన్స్ ఇక్కడ. అది గుర్తుపెట్టుకోవాలి. పార్టీని మనం స్ట్రెంగ్తెన్ చేయాలంటే పని చేసే వాళ్ళు, కష్టపడే వాళ్ళు ముఖ్యం. కొందరు ఎట్లుంటారంటే పార్టీకి చాలా లాయల్, కానీ వారు ఒక్కరే ఉంటారు. వారు చెప్తే 10 మంది వినరు. అలాంటి వాళ్ళని కూడా మేము కాపాడుకుంటాం. అది మా బాధ్యత. వాళ్ళని ఏ విధంగా అకామిడేట్ చేయాలి, ఇవన్నీ కూడా గుర్తించుకోవాలి. రేపు ఇంకా ఫ్యూచర్లో మంచిగా పనిచేసే నాయకులు వస్తే వాళ్ళని వెల్కమ్ చేస్తాం. మీ అందరికీ ఒకటి విజ్ఞప్తి ఏంటంటే, కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా బూతు మాటలు తిడితే మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ మండల పార్టీ, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ అయినా, మండల పార్టీ ఏ మండల పార్టీ ప్రెసిడెంట్ అయినా, మున్సిపల్ చైర్మన్స్, కౌన్సిలర్స్, వాళ్ళు ఎవరినైనా తీసుకురావడానికి వస్తే వాళ్ళతో మిస్బిహేవ్ చేసి తిడితే మాత్రం ఇమీడియట్ వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. ఇది లాస్ట్ వార్నింగ్ కింద ఈ రోజు వరకు మాట్లాడింది మర్చిపోండి. రేపు ఫ్యూచర్లో ఏదైనా మిస్బిహేవ్ చేసి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడితే జిల్లా ప్రెసిడెంట్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు రికమెండ్ చేస్తే ఇమీడియట్ వాళ్ళని సస్పెండ్ చేసేయండి పార్టీలకి. ఎందుకంటే మొన్న కూడా ఎన్నికలలో పార్టీ టికెట్ రానందుకు దూషించి లేడీస్ను కూడా వల్గర్ లాంగ్వేజ్లో యూజ్ చేసిండ్రు. అలాంటి వాళ్ళను తీసుకుందామంటే చాలామంది ఆబ్జెక్ట్ చేసిండ్రు. లేడీస్ను తిట్టారు. మంచి పద్ధతి కాదు. వాళ్ళని సారీ అడిగితే తర్వాత ఆలోచిస్తామన్నారు. వారు సారీ అడగకుండా వెళ్ళిపోయారు కాబట్టి సంతోషం. వాళ్ళకి చాలా థ్యాంక్స్ పోయినందుకు. ఎందుకంటే క్రమశిక్షణకు మారు పేరు కాంగ్రెస్ అనే విధంగా ముందుకు పోవాలి. మనందరి నాయకుడు, మన నాయకుడు మైనంపల్లి హనుమంతన్న గారికి, అదేవిధంగా మన యువ కిషోరం, మన ఎమ్మెల్యే రోహిత్ రావు గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, చెల్లె వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్కి, అందరికీ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ 2 చేతులు జోడించి నమస్కరిస్తూ, అన్న కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. నేను అన్నతో ఒకటే డిస్కస్ చేస్తున్నాను. మెదక్ ప్రాంతంలో పార్టీ ఒకప్పటికన్నా తర్వాత మనము ఒక 25 సంవత్సరాలు ఇక్కడ అధికారంలో లేము. డిపాజిట్ కోల్పోయిన కొంతమంది లీడర్లు గుత్తాధిపత్యంతో వాళ్ళ తర్వాత మేమే సీనియర్ అని చెప్పుకొని పార్టీ నాశనం పట్టించినారు తప్ప పార్టీ అభివృద్ధి కోసం పనిచేయలేదు. కానీ ఈరోజు మన ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత తాలూకు అభివృద్ధిలో కానీ, తర్వాత మన కార్యకర్తల కోసం కానీ
వాళ్ళు కార్యకర్తల కడుపులో చూసుకుంటున్నారు. అందుకోసానికే నేను అతిగా ఇష్టపడేది మా హనుమంతన్న, మా రోహితరావు గారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, కార్యకర్తలు వాళ్ళు ఎవరి క్రమశిక్షణకు గీటు దాటితే ఊరుకునేదే లేదు. ఎప్పుడు కూడా తర్వాత మనము మెదక్ జిల్లా అంటే మన తెలంగాణ ప్రాంతంలో మంచి ఆదర్శవంతమైన జిల్లాగా అన్ని చెప్పగానే కూడా పిఎల్ఏ లేచినారు, గ్రామ కమిటీలు అవుతున్నాయి, మండల కమిటీలు అవుతున్నాయి. అభివృద్ధి విషయంలో మీరు ఒకటి గమనించాలా, ఎమ్మెల్యే గారికి ఎంత దూరదృష్టి ఉందంటే హెడ్ క్వార్టర్కు ధీటుగా ఇక్కడ అభివృద్ధి చేయాలని చెప్పేసి యంగ్ ఇండియా మన ఏదైతే స్కూల్ ఉందో కూడా అది కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అన్ని తర్వాత తాలూకాకు సంబంధించిన స్కూల్ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. వారి అభివృద్ధి విషయంలో ఈ మున్సిపాలిటీకి తర్వాత ఒక మంచి మోడల్ మున్సిపాలిటీ చేయాలని చెప్పేసి వారు నిధులు కూడా తీసుకురావడం జరిగింది.